అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని ఆచరించాలని స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శివంపేట మండల పరిధిలోని ఉసిరికపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, మాజీ జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మాజీ సర్పంచ్ బాబురావు, కృష్ణారావు, అంబేద్కర్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, అంబేద్కర్ సంఘం నాయకులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. అలాగే మరమ్మతు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. పోరాడినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఆ రోజు వినకపోతే తన ఒక న్యాయస్థానానికి సంబంధించినటువంటి మంత్రి పదవిని కూడా వదులుకున్నటువంటి మహనీయుడు మన అంబేద్కర్ గారు అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి అందరం కూడా, ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా మరి అంబేద్కర్ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామంటే మీ యొక్క కృషిని అభినందిస్తూ వారి చూపించినటువంటి మార్గంలో మనం అందరం కూడా నడవాలి. వారి యొక్క ఆశలు నెరవేరడానికి కంకణబద్దులమై ముందుకెళ్దాం, పార్టీలకు అతీతంగా కృషి చేద్దామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు అడిగినట్టుగా గ్రామానికి సంబంధించి మనం ఇప్పుడే నీటి శుద్ధి కేంద్రానికి కూడా మీరు వ్యయప్రయాసాలు కూర్చి దానికి మళ్ళీ కంప్లీట్ చేసుకుని ఈ రోజు మంచినీటిని అందించేటువంటి కార్యక్రమం చేసిన చాలా సంతోషం. మీ అందరినీ కూడా అభినందిస్తా ఉన్నా. మన ఈ బీటీ రోడ్డు మనకు రీబీటీ అయింది. ఆ తర్వాత మీరు అన్నట్టుగా మనకు ఆ రోడ్డు కూడా బీటీ అయిపోయింది. మీరు అడుగుతున్నది కొట్టాల నుంచి ఇటు రావాలని చెప్పేసి తప్పకుండా వంతు ప్రయత్నం చేస్తాను. అదే కాకుండా మన గ్రామం ఉసిరికపల్లి నుంచి మళ్ళీ దొంతికి వెళ్లేదానికి కూడా నేను ప్రపోజల్స్ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా తాండా కూడా మనం బీటీ రోడ్ వేసుకున్నాం. తాండా నుంచి అటు దొంతి మల్లుపల్లి తాండా కూడా వెళ్లాల్సినటువంటి వస్తుంది. ఎందుకంటే కనెక్టివిటీ పెరిగితే మనకు మన భూములకు వాల్యూలు పెరుగుతాయి, మన ఆర్థికంగా ముందుకు రాగలుగుతాం, వసతులు కూడా సౌకర్యాలు కూడా కల్పించినట్టు అవుతుంది. కాబట్టి ఆ విధంగా అన్ని కూడా ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఈ పోతులబావుడికి జరిగినటువంటి రోడ్డు మనకు మళ్ళీ మెదక్ వరకు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మీరు స్కూల్ కి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కూడా అడగడం జరుగుతోంది. తప్పకుండా దానికి కూడా నిధులు కేటాయిస్తాము అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలుసు. సభావేదికపై మేమందరం కూడా మాట్లాడుకొని ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం సంవత్సరాల కింద అంబేద్కర్ గారి సంఘం ఏర్పాటు చేసుకొని విగ్రహం పెట్టుకోవాలంటే 29 సంవత్సరాలు పట్టింది. అయినా వారు పట్టు వదలని విక్రమార్కుల్లాగా పనిచేసినటువంటి ఈ గ్రామ పెద్దలు, అదేవిధంగా అంబేద్కర్ సంఘం సభ్యులు, మరి అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఈ గ్రామంలో ఈరోజు ఆవిష్కరించడానికి కృషి చేసిన ప్రతి సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మండలంలో ఎక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాలు అవసరమున్నా, అంబేద్కర్కు సంబంధించిన ఏ కార్యక్రమాలు చేసుకున్నా మేమందరం ప్రజాప్రతినిధులం మా వంతు సహకారం ఎల్లప్పుడూ అందజేస్తామని, మరి అంబేద్కర్ గారు మన ఇంతకుముందు సోదరులు హరికృష్ణ గారు చెప్పినట్టు అంబేద్కర్ సచివాలయం అని మరి భారతదేశంలో మొట్టమొదట సచివాలయానికి పేరు పెట్టింది మనమే. మరి అదేవిధంగా ట్యాంక్ బండ్ పైనే దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసింది కూడా ఆ రోజున్న ముఖ్యమంత్రి మన నాయకులు కేసీఆర్ గారి. మరి వారి ఏదైతే నిర్దేశం చేసిరో వారు నిర్దేశం చేసిన విధంగానే ఈరోజు తెలంగాణ అనేది గత 10 సంవత్సరాల్లో వారు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి గ్రామాన్ని కూడా పచ్చదనము, పరిశుభ్రత, ప్రతి గ్రామం కూడా అన్నింట్లో ముందుండాలనే లక్ష్యంతో కృషి చేయడం జరిగింది. మరి అంబేద్కర్ విషయాలన్నీ కూడా మీకు అందరికి కూడా తెలిసిపోయినాయి. మర్చిపోతే కూడా మళ్ళీ మనకు గుర్తొచ్చే విధంగా జరిగింది. ఈరోజు మనం మంచి కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అస్పృశ్యత నిర్మూలన కోసమే నాయకుడు కాదు, అధికార వ్యవస్థను గాడిలో పెట్టి భావి తరాలకు భారతదేశం దశ నిర్దేశించినటువంటి విద్యావేత్త, నిర్దేశకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ ఒక వర్గానికి నాయకుడు కాదు, భారతదేశానికి ఒక దారి చూపినటువంటి దేవునికి మనం భావించాలి. అయితే ఆయన ఆశయాల్లో భాగంగానే మన పరిపాలన సౌలభ్యం, గ్రామాలు, గ్రామ పంచాయతీలు మరి ఎక్కడికక్కడ కూడా అధికార సౌలభ్యం ఉండే విధంగా చిన్న గ్రామ పంచాయతీ తయారు చేసుకునే క్రమంలో మరి వాటిని అనుకరిస్తూ గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మన కేసీఆర్ గారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం మన ప్రభుత్వం ముందుండాలి. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ వచ్చింది. సెక్షన్ 3 ప్రకారం ఈ రోజు చిన్న రాష్ట్రాలు ఉండాలని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచింది. కాబట్టి మనకి ఈ రోజు తెలంగాణ వచ్చింది. మీరందరూ కూడా ఆలోచన చేయాలి.
బడుగు బలిగిన వర్గాలు, దళితులు మరియు ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న అగ్రవర్ణాలు కూడా ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాల మేరకు మనం అందరం కూడా వారి ఆశయ సాధన కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అంబేద్కర్ గారు ఏదైతే మార్గం నిర్దేశించారో వారి బాటలో అందరూ నడవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుస్తూ ముగిస్తా ఉన్నాము. గిరిజనులు ఉన్నారు, వెనుకబడిన తరగతున్నారు, వీరందరూ ముంగటికి రావాలి. రాజకీయంగా పరంగానే విద్యా పరంగానే కానీ ఏ విధంగా వీళ్ళని ముంగటి తీసుకెళ్ళాలి. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది, ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది, ఇక్కడ అంతా అవగాహన వస్తుంది, సమాచార వ్యవస్థ ఎక్కువైపోయింది. కానీ మనం ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచించండి. 20-30 సంవత్సరాల కింద మనకు సమాచారం, కేవలం 20-30 సంవత్సరాల కింద మనకు సమాచారం లేదు. మేము 95-98 ప్రాంతంలో మనం ముందోడు కూడా అప్పుడు ముందు అక్కగారు అప్పుడు నిలబడ్డప్పుడు 99 కూడా అలా ఉసిరికపల్లి గ్రామానికి పోవాలంటే ముందు మేము స్కూటర్ వేసుకొని వస్తుంటే ఇక్కడికి. ఇప్పుడు అట్లా లేదు, నిమిషాల మీద సమాచారం చేరబడుతుంది. 50 సంవత్సరాల క్రితమే 1954 రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి, వెనుకబడిన వర్గాలు ఏ విధంగా ముంగడికి రావాలని తను ఆలోచించి అంత గొప్ప మనసుతోని 60-70 సంవత్సరాల కింద ఆలోచించి భారతదేశం ముందు ఇట్లా ఉంటుంది, విశాలమైన భారతదేశం, విశాలమైన మనసులో ఇక్కడ దాదాపు 100 కోట్ల 150 కోట్ల ప్రజలు ఉన్నారు. వీళ్ళందరి ముంగటి విద్యా, వ్యాపార, ఉద్యోగ అవకాశాలు